ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ అంటే మన సినిమా గురించి మాట్లాడతారు, మనం మన సినిమా గురించి పక్కన పెడదాం. ఓకే మన డైరెక్టర్ సూపర్, మన హీరో సూపర్, మన సీన్లు సూపర్, ఇవన్నీ పక్కన పెట్టేసి బోరు కొట్టేసింది. సో మేం ఫేమస్ నేను నిన్నే చూసా, నిన్ను కలిసిన తర్వాత. దాని గురించి మాట్లాడదాం, ఎందుకంటే నీ జర్నీ చాలా బాగుంది. నువ్వు అంటే క్యాజువల్ గా వచ్చి క్యాజువల్ గా మొదలెట్టి క్యాజువల్ గా ఫినిష్ చేసి క్యాజువల్ హిట్ చేస్తావు. అది బ్యూటీ ఆ సినిమాలో. ఆర్టిస్టులు అందరూ సూపర్ చేశారు. సో మచ్ వెరీ అంటే డైరెక్టర్ కి వెళ్తుంది, నీకే వెళ్తుంది అది క్రెడిట్. అండ్ మీ పేరెంట్స్ హ్యాపీ అయిపోయారు. భయపడ్డారు, నమ్మలేదు, అంటే మన కాందంలోనే లేదు కదా ఈ సినిమా అనేది. అసలు ఏం కనెక్షన్ లేదు సినిమాలతో. వాళ్ళ సినిమాలే ఓల్డ్ సార్ అసలు. గుడ్, ఇలాంటి యూత్ పైకి వస్తే బాగుంటుంది. మీరు యూత్ అంటే నాకు గుర్తొచ్చింది సార్, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నాను ఎప్పటి నుంచో. చాలా యాక్టివ్గా ఉంటారు సార్. మీ స్టైల్ గానీ స్టైలే లేదు అక్కడ. మీరు ఏదైనా స్టైల్ గానీ కనిపిస్తుంది సార్. అవుట్ ఫిట్స్ అవన్నీ కూడా మజా వస్తాయి సార్. మా మమ్మీ యాక్చువల్ గా మీకు పెద్ద ఫ్యాన్ సార్. శుభ్రంగా అదే అనుకున్నా, మొగుడు నమ్మేస్తే హ్యాపీ అయిపోతారు. తోడు లేక సాంగ్ సూపర్ సాంగ్, వైబ్ సాంగ్ సార్. మిమ్మల్ని కలిసినాక మంచిగా అనిపించింది. అంటే ఎప్పుడు టీవీలలో చూసేటోళ్ళం, థియేటర్లలో చూసేటోళ్ళం, సడన్ గా ఒక్కసారి కళ్ళ ముందు యాక్టింగ్ చేయాలంటే సడన్ గా భయం అయింది సార్. యాక్చువల్ గా మనం చేసిన యాక్టింగ్ కూడా నేను భయపడుతూ ఉండాలి కదా, నేను చూడగానే భయం అయింది సార్ నాకు నిజంగానే. డైరెక్టర్ అన్న వచ్చి నా దగ్గరికి సుభాష్ వచ్చి వాళ్ళు చేసిన సుమంత్ కాదు, ఇందాక మాట అన్నావు పొద్దున్న కలిసినప్పుడు, పుష్ప ఎంత చూడలేదు మేము ఫేమస్ చూసాం. నేను పుష్పాలు ఉన్నా సార్, ఓకే. పార్ట్ 3 కోసం వెయిటింగ్ సార్. ఆదిత్య అంటుండు సార్ పొద్దున ఫోటో దిగినాక, ఈ టీ షర్ట్ లోనే దిగిన వైట్ టీ షర్ట్, మన చెయ్యి ఇంతే ఉంది మన 20s అని చెప్పుకొని ఏం చేశారు సార్? జీన్స్, మంచి జీన్స్, యా కొంచెం కాన్షియస్, ఫుడ్ కాన్షియస్, పెద్ద ఫుడ్ ఇన్ కాదు, వర్కౌట్ చేస్తా, యోగా చేస్తా. ఫుడ్ అంటే గుర్తుంది సార్, మీరు మన వీడియో పెట్టిరా అన్ని ఫుడ్ పెట్టి భీమవరం మా స్కూల్ ఫ్రెండ్స్ ఫోన్ చేసి, ప్రభాస్ ఇట్లా జబర్దస్త్ ఒకసారి పంపిరంట, సుమన్ ప్రభాస్ నువ్వు కూడా పంపొచ్చు కదా, మీ షూట్ లోనే ఉన్నారు కదా. మా షూట్ లో బాబు కాదు, ప్రభాస్ పంపించింది కాదు అది, నేను పెట్టిన క్యాప్షన్ కి వాళ్ళు చదవలేదు అనుకుంటా. ఈ మాత్రానికి ఇట్లా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్, ప్రభాస్ తెలిస్తే ఇంకా ఈ బాబు బలి అని చెప్పాను. ప్రభాస్ అన్న పేరు తీసారు కదా అదే అదే చాలు, అలాగే వాళ్ళు హ్యాపీ సార్. అది కాదు సార్, ఫస్ట్ నేను ఒకటి అడుగుదామా, మీరు అసలు నేను రీసెంట్ గా చూస్తే అన్ని సినిమాలు, ఇప్పుడు నేను లాస్ట్ మీ సినిమా బార్బర్ షాప్ కథానాయకుడు సినిమాలో బార్బర్ క్యారెక్టర్ వేసిందే నేను లాస్ట్ చూసిన. మళ్ళీ తర్వాత మన సినిమాలో మీరు స్ప్లెండర్ నడపడం మళ్ళీ అప్పుడు చూసిన. మధ్యలో మనం మిస్ అయినా లేదు, అంటే చూస్తుంటే చాలా మంచిగా రిలేటబుల్ అనిపించింది సార్. చాలా రోజుల తర్వాత కొత్త వైబ్ లో చూస్తున్నాం సార్ ని అనిపించింది సార్. అసలు మీకు ఎలా అనిపిస్తుంది సార్, ఇన్ని రోజులు సెట్స్ లో చేసి 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 లైవ్ లొకేషన్ లో షూట్ చేస్తుంటే, అంటే ఇట్లాంటి బ్యూటిఫుల్ నేచర్? యాక్చువల్లీ ఐ మిస్డ్ ఇట్, ఇప్పుడు తెలుస్తాను, వచ్చిన తర్వాత తెలుస్తాం. ఈ అట్మాస్ఫియర్ మిస్ అయ్యా, ఎక్కువ సెటిల్ అయిపోయినాయి, ఎంతైనా ఆర్గానిక్ మిస్ అవుతాం ఫీల్. ఇదైతే ఎంత రిలాక్స్డ్ గా ఉన్నానంటే చాలా కాలం తర్వాత రిలాక్స్ అయి ఉన్నా, హ్యాపీగా పడుకుంటున్నా, హ్యాపీగా తింటున్నా, షూటింగ్ హ్యాపీగా చేస్తున్నాం, ఎవ్రీథింగ్. సరే నువ్వు అందరినీ ప్రేమిస్తావు, ఓకే, అది ఘోరంగా ప్రేమిస్తా, అదే ప్రేమిస్తావు, అదే నేను అదే అంటున్నా. కానీ అందరు హీరోయిన్ల మీద క్రష్ ఏంటి? ఒకరి మీద ఇద్దరి మీద ఉంటుంది. ఏ హీరోయిన్ అయినా క్రష్ అంటే ఏంటి దాని అర్థం? చూసినప్పుడు అరే మంచిగా అనిపిస్తుంది. అంటే హీరోలు కూడా అట్టగా వస్తారు, ఆర్టిస్టులు అందరూ పైకి వస్తారు. మీరు కూడా ఇష్టం సార్, నాకు పాట గుర్తు సార్ తెలుసా, బడ్జెట్ పద్మనాభం. ఎవరేమి అనుకున్నా నువ్వే రాజు మంత్రి, అన్ని నువ్వే కావాలి, నిత్యం పోరాడాలి, అనుకుంది సాధించాలి, ఈ జర్నీ ఏమదో వస్తుంది సార్. సార్ నాకు డౌట్ సార్, ఏమనుకుంటా సార్, నేనే మాట్లాడతాను, మాట్లాడు, నువ్వే మాట్లాడు. అంటే ఫస్ట్ హీరోలాగా చేసుకుంటాను సార్, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫుల్ వెళ్ళిపోయి మన ఇంట్లో ఉండే మనిషిలాగా ఒకటి వచ్చింది కదా సార్. దాని తర్వాత సడన్ గా మీరు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు విలన్ అగ్రెసివ్ రోల్స్ చేస్తున్నప్పుడు మీకు ఏది బాగా నచ్చింది సార్? అంటే అట ఇట రెండు బాగున్నాయా? నేను యాక్టర్ నాట్ స్టార్, సో ఏదైనా ఒకటే కాదు, సార్ కాదు కానీ కాదు, ఏదైనా ఒకటే నాకు. బట్ వాట్ ఐ మిస్ ఇన్ దట్ అంటే దేని అడ్వాంటేజెస్ దానికుంటే, దాంట్లో ఉన్న దీంట్లో లేనిది హీరోయిన్లు, సాంగ్స్, డ్యూయెట్లు. ఇక్కడ కావాలన్న భార్యను పెట్టట్లా,
పెట్టినా ఎవరినో పెడుతున్నారు. సో ఏం వర్కౌట్ కావట్లేదు మిస్ అవుతారు అంతవరకు. ఐ మీన్ దిస్ ఇస్ మోర్ జోక్. బట్ అడ్వాంటేజ్ ఇక్కడ ఏంటంటే ఫ్రీడమ్. హీరో బర్డన్ నాకు లేదు, అండ్ నో ట్యాగ్, నా మీద డిపెండెంట్ కాదు. సో ఐఎమ్ ఓకే. సో అది అడ్వాంటేజ్. సో పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువ ఉంది. మన సినిమా ఈ వైబ్ కొత్త ప్రొడక్షన్ ఇప్పుడు వస్తున్నాం, మనం అందరం కొత్త వాళ్ళం. క్లారిటీ ఉందా సార్? క్లారిటీ ఉంది. కథ నమ్మి వచ్చేస్తారు సార్. మీరు అన్నారు కదా సార్, సేమ్ మాట అదే అన్నారు. సెట్స్ లో షూట్ చేసి ఇన్ని రోజులు, దాని తర్వాత ఇప్పుడు ఇక్కడే ఫస్ట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్ లొకేషన్ లో మన కథ నచ్చి చేస్తున్నారు, నచ్చి చేస్తున్నారు. మజా వచ్చింది సార్. నాకంటే నా ఒపీనియన్ కంటే నీ ఒపీనియన్ ఇంపార్టెంట్. అంటే మీరంతా ఫ్రెష్ గా ఆలోచిస్తారు. చాలా పోయిటిక్ గా నరేట్ చేసిండు అన్న, మజా అనిపించింది. మంచి సినిమా పల్లెటూరు వైబ్ లో. నాకు సీతమ్మ వాకిట్లో సినిమా సెషన్స్, సీతమ్మ వాకిట్లో సినిమా చాలా ఇష్టం సార్. ఈ కథ వింటున్నప్పుడు కూడా ఆ వైబ్ అనిపించింది సార్. అంటే నేను అనేది లొకేషన్స్, అంబియన్స్ కానీ, మనుషులు మాట్లాడుకునే విధానాలు కానీ, ఈ గోదావరి సైడ్ ఉండేవాళ్ళు సినిమా చూసినప్పుడు అక్కడ ఇట్లా ఉంటారా అని అనిపించింది. ఇక్కడికి వచ్చినాక ఆ ఊళ్ళో బతుకుతుంటే మజా ఉంది సార్. ఇప్పుడు నేను మళ్ళీ హైదరాబాద్ వాళ్ళంటే బాధ అవుతుంది. ఇవన్నీ డిష్ పెట్టి ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు కబురు కూడా వస్తాయి. 5 స్టార్ హోటల్స్ కంటే రోడ్ సైడ్ ఫుడ్ ఇష్టం. ఆ చిన్నప్పటి నుంచి ఆ డాబాల్లో తిని అన్ని అలవాటు అయిపోయింది. అలవాటు అయితే ప్రాబ్లం లేదు. ముందు నుంచి అట్లా ఉంటే సడన్ గా తింటే లేదు ఇష్టమే, బాగా ఇష్టం. తెలంగాణ కూడా సార్, అక్కడ మనదే మొత్తం అక్కడ టేస్ట్ లోనే చూపిస్తా. ఇక్కడ చూసేలే నీ టేస్ట్ చాలులే. నార్మల్ సార్. మరి కాదు, నువ్వు మాడతావు, పాటలు పాడతావు, నాకు అర్థం కాదు. మాడతావు. సినిమాలో క్లారిటీ ఉంది. భయం వల్ల అట్లా అయిపోతుంది సార్. సినిమా భయం ఏం కాదు కానీ సినిమాలో డైలాగులు చాలా క్లారిటీ, అంటే ఫ్లో ఉంది, భలే ఉంది. మీ సినిమాలో, మే ఫేమస్ లో ఆ క్లారిటీ ఆఫ్ డైలాగులు చెప్తేనే సగం మింగుతా, సగం చెప్తే బాగుంది. ఆ ఫీల్ బాగుంది. క్యారెక్టర్ దగ్గర పట్టుకోవడానికి. ఇప్పుడు నేను సుభాష్ తో కూడా అదే అంటున్నా, ఇటువంటి సినిమాలు మనం ఫుల్ స్టాప్లు పెట్టకయ్యా డైలాగులకి. ఈ డైలాగ్ అయినాక తన డైలాగ్ చెప్పాలి, తన డైలాగ్ అయినాక నేను డైలాగ్ చెప్పాలి. ఎందుకంటే లైఫ్ లో మనం ఓవర్లాప్ చేసుకుంటా ఉంటాం మాటలు. నేను మారుతా ఉంటే నువ్వు మారుతావు, నువ్వు మారుతాను నేను మారుతా. అవి ఉంటే టగటగటగ వెళ్ళిపోతా ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడేదంతా చెత్త సూది, అన్ని అర్థం అవసరంలా. మెయిన్ కాంటెంట్ అర్థమైతే చాలని నా ఫీలింగ్. ఈ సినిమాలో అది ఫాలో చేద్దాం. అన్ని సినిమాల్లో డాట్స్ పెడతారు, ఫుల్ స్టాప్ పెడతారు, అలా పెడతారు. సింగ్ లో షూట్ చేసాం కదా, చాలా అడ్వాంటేజ్. ఎగ్జాక్ట్లీ. డ్రామా చేసేసాం అక్కడ. అవును, అది కెమెరాలో పెట్టి రికార్డ్ చేశారు. ఫస్ట్ సినిమాలో సింగ్ సౌండ్ చాలా ఓవర్ యాక్షన్. అప్పుడు ఏదో అనుకున్నాం సార్, ఫ్రెండ్స్ అందరం కూర్చొని సింగ్ సౌండ్ చేసి ఇప్పుడే చేసేద్దాం, మళ్ళీ మైక్ ముందు సినిమా ఎందుకు తీయడం, మైక్ ముందు సినిమా తీయడం బాగుంది. అట్లా ఎందుకులే అనుకొని మనం సింగ్ సౌండ్ తో వెళ్ళిపోదాం. కాకపోతే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి అనుకుంటాం. సెట్ లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలంటే మీకు తెలిసిందే కదా సార్. పర్లేదు సార్, పిన్ డ్రాప్ సైలెంట్ అందరూ మన మాటిని భయపడి ఉన్నారనుకున్నాం. కుక్కరినా సౌండ్ నాట్ ఓకే అంటాడు, కాకొడుతున్నా నాట్ ఓకే అంటాడు. అది కూడా సార్ ఒక సీన్ చేస్తున్నాం, మళ్ళీ ఉంటా నేను దెబ్బలు తింటా ఉంటా. ఆ సీన్ అయ్యేటప్పుడు ఊరికే షేర్ చేస్తాడు, నన్ను కొట్టాలి, నా బాధ అది, రియల్ గా కొట్టాను నన్ను అని చెప్పి సర్పంచ్ కి చెప్పాను. నేను తప్పు చేసినప్పుడు వాళ్ళు కొడతారు. బాగుంది, గట్టిగా కొట్టారు. గట్టిగా కొట్టింది సార్. 14 టేక్ అయినా నాకు ఇది ఓకే అన్నా, డ్రామా చేసేసి. కెమెరామెన్ మీకు ఫోకస్ ఓకే అంటే నాకు డ్రామా ఓకే, కో డైరెక్టర్ మీకు ఫ్రేమ్ ఓకే అంటే నాకు ఓకే, సౌండ్ నీకు ఓకే అంటే నాట్ ఓకే అన్నాడు. ఏమైంది అని ఎక్కడో టీవీ ప్లే అవుతుంది అన్నాడు. ఆయన షాక్ అయ్యారు కదా నీ డైరెక్షన్ చూసి. సైలెన్స్ అనగానే అందరూ ఊరుకోవడం అనేది పెద్ద హైలైట్. అది అంటే సింగ్ సౌండ్ కదా సార్, అట్లా అలవాటు అయిపోయి మా డాడీ ఏంటంటే ఏమరా ఇప్పుడు నీ మాట వీళ్ళందరూ ఏంటరా ఇంటర్ డాడీ ఎందుకు ఏంటో నీ మాట అన్నట్టు చూసా చదువు జనంగానే అందరూ ఒక్కసారి అయిపోయారు, ఇద్దరు పని చేసుకునే ఒక నిమిషం షాక్ అయ్యాడు. ఓకే నిజంగా సినిమా తీస్తున్నాడు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కొడుకులు కూతుర్లు ఫారెన్ వెళ్తుంటారు, జాబ్ చేస్తుంటారు. ఎక్కడ తప్పు పోతాశలకు పోయి తప్పుతో పడతానేమో అని బాధ అంతే. ఎందుకంటే ఎస్ఐ కావాలని ఉండే కదా. ఎస్ఐ అంటే మా డాడీ ఇంటి ముందు జీప్ ఉంటది, మంచిగా ఒక రెస్పెక్ట్ ఉంటది, అది అంటే జీప్ ఉన్నా సార్ మేము మా డాడీ కోసం అట్లాంటిదానికి. సో ఈ షూట్ ఎంజాయ్ చేస్తున్నా తర్వాత సూపర్ ఎంజాయ్ చేస్తున్నా. యాక్చువల్లీ పాపం దాట్ వే ప్రొడక్షన్ చాలా బాగుంది, అది నీట్ గా. అంటే ఈ పల్లెటూరులో కూడా మనకి ఇబ్బంది లేకుండా చక్కగా చేస్తుంది. సో స్మూత్ గా వెళ్తుంది. లెట్స్ సీ.
మీరు రాకముందు కూడా ఇంతే సార్, ఉమ్, చాలా నీట్ గా ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా. ఉమ్, ఫస్ట్ మనుషులే మర్యాదగా ఉన్నారు కదా సార్. ఉమ్, రండి అని మాట్లాడుతుంది, ఉమ్, తిట్టినా మర్యాదగా మాట్లాడుతున్నట్టే ఉంది నాకు. ఉమ్. ఎవరన్నా తిట్టుకుంటుంటే చూస్తుంటే. ఇటుపక్క అట్ట బాగుంటుంది, ఈ సైడ్స్ అట్ట చక్కగా ఉంటుంది, అవును సార్, మాట తీరు, మళ్ళీ సర్కాజం బానే ఉంటుంది, అదే ఇందాక ఈ ఎగతాలు ఈ మనిషి ఇప్పుడు ఇందాక మాట్లాడేది అవును. అది ఉంటుంది కావాలండి, అది గట్టిగానే వస్తుంది. కానీ మంచిగా ఉంది, ఎంజాయ్ చేస్తాను. ఉమ్. వైబ్, ఎనర్జీ. ఈ క్యారెక్టర్ ఇంకా సెక్యూరిటీగా డ్రెస్ అయ్యలేదు, అది వేసినా తెలుస్తుంది. బట్ ఇంట్లో ఈ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫీల్ బాగుంది, ఆ ఫీల్ బాగుంది, కూతురుతో ఇంటరాక్షన్ బాగుంది. మనిద్దరం ఒక సీనే చేసాం, బట్ ఐ నో ఇట్స్ జస్ట్ బిగినింగ్ కదా, ఇది ఓన్లీ థర్డ్ డే ఆర్ సంథింగ్ ఐఎమ్ డూయింగ్. ఇంకా చాలా ఉంది మనకి హైదరాబాద్ లో. మజా చేయాలి సార్. చేద్దాం, ఎంజాయ్ చేయాలి, ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయాలి లైఫ్ లో. సక్సెస్ ఒకటే కదా, అదే కదా సార్, ఫెయిలియర్ కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకుంటే ఇంకా గొడవ లేదు లైఫ్ లో.